హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు వస్తున్నటువంటి శ్రీరామనవమి పర్వదినం రోజు సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఏమి నైవేద్యం సమర్పించాలి, ఏమి సమర్పిస్తే ఏమి ఫలితాలు కలుగుతాయి, శ్రీరాముని జననం గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, విశిష్టత ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూద్దామండి. శ్రీరాముని పుట్టినరోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. మానవుడు ఎలా ఉండాలో చెప్పడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో 7వ అవతారంగా జన్మించారు. శ్రీరాముడు సకల గుణవంతుడు, ఆదర్శప్రాయుడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసాన్ని ముగించి సతీ సమేతంగా పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని చెప్తారు. ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని చెప్తారు. అన్నీ కూడా ఈ నవమి రోజు జరిగినాయి. అందుకే ఈ రోజుకి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఈ విశిష్టతలున్న శ్రీరామనవమి రోజు శ్రీరాముని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీరాముని చంద్రుని పూజించడం వలన మనలో ఉన్న చెడు అంతా తొలగి మంచి మార్గాన ప్రయాణిస్తారు అని చెప్తారండి. ఈరోజు స్వామివారి కళ్యాణం చూసిన, కథ విన్న, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం జరిపించిన సకల శుభాలు జరుగుతాయి. పెళ్లి కాని వారు కళ్యాణం చూసి అక్షింతలు తల మీద వేసుకుంటే త్వరలోనే వివాహం జరుగుతుందని చెప్తారు. శ్రీరాముని జననము, సీతారాముల కళ్యాణం గురించి ఒక వీడియో చేశానండి. పిల్లలు పాడిన పాటతో పాటు వెనకాల రియల్ ఫొటోస్ తోటి వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగిట మంచిగా ముగ్గు వేసుకొని గుమ్మానికి మామిడి ఆకులు, బంతి పువ్వులతో అలంకరించుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకొని ముందు ఇలా కలకల్లాడుతూ ఉంటే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారండి. ఈ రోజనే కాదు, ఎప్పుడూ కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. గడపకి పసుపు కుంకుమలు రాసుకుంటే ఇంకా మంచిది. సీతారాముల కళ్యాణము అంటే ప్రతి ఇంటిలో కూడా కళ్యాణ వాతావరణం నెలకొని ఇంటి ముంగడు మనం పెళ్ళిళ్ళప్పుడు ఇలా కళగా అలంకరిస్తామండి, పెళ్లి కళ వచ్చేటట్టు. అట్లాగే ఈరోజు ప్రతి ఇల్లు కూడా సీతారాముల కళ్యాణం సందర్భంగా కళకళలాడుతూ ఉంటే మంచిదని మన పెద్దలు చెప్తారు. అంటే మన ఇంట్లో కూడా కళ్యాణం జరుగుతుంది అంటే అర్థం అండి. దేశంలో శ్రీరామచంద్రుడు మగవారికి ఆదర్శమూర్తిగా, ఆడవారికి సీతమ్మ తల్లిని ఆదర్శ నారీ శిరోమణిగా చెబుతారు. ఈ ఆదర్శ దంపతుల కళ్యాణం లోక కళ్యాణం కోసమే ఈ రోజు సకల దేవతలు కూడా కళ్యాణం చూడడానికి వచ్చేస్తారు అని చెప్తారండి. 2026వ సంవత్సరంలో డేట్ అండ్ టైమింగ్స్ మరియు అభిజిత్ లగ్నం ముహూర్తము, పూజా శుభ సమయాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి శ్రీరామనవమి రోజు 12 గంటల సమయంలోనే పూజ చేస్తారు. ఎందుకంటే శ్రీరాముడు జన్మించింది ఆ టైంలోనే అని. ఇప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు పూజా రూమ్లో శుభ్రం చేసుకొని పీట వేసుకొని పీట మీద అష్టదళ పద్మం వేసుకొని పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దేవుణ్ణి మనసులో స్మరించుకొని దీపం వెలిగించుకోండి. చేసుకున్న ప్రసాదాలు అంటే ఈరోజు మెయిన్గా పానకం, వడపప్పు, చలిమిడి చేస్తారండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలి, వాటి విశిష్టత కూడా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు అన్నీ కూడా పసుపు కలర్ బట్టలు ఉంటే అవి ధరించి పసుపు పువ్వులు, అన్ని ఫ్రూట్స్ కూడా పసుపు కలర్వి పెడితే చాలా మంచిది, అంటే శుభప్రదం అండి. ప్రసాదాల్లో కూడా అంటే మన పెద్దలు పెట్టిన ఆచారాలు, పండుగలప్పుడు చేసే ప్రసాదాల్లో కూడా ఆయా ఋతువులను దృష్టిలో ఉంచుకొని, అంటే ఇప్పుడు పానకంలో వాడే యాలకులు, మిరియాలు గొంతు సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కోసం వడపప్పు మండుటెండలో వడదెబ్బ తగలకుండా వడపప్పు అంటారు. చలిమిడి చలువ కోసం శుభప్రదం అని అంటారండి. ఇంకా శక్తి ఉంటే ఇంకా స్వీటు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్, మనం చేసుకున్న ప్రసాదాలు అన్నీ కూడా పెట్టుకోవాలి. గణపతిని కంపల్సరీగా చేసుకోవాలండి. ఫస్ట్ మనం పసుపు గణపతిని పూజించిన తర్వాతనే స్వామివారిని పూజించుకోవాలి. ఈ విధంగా మనం చేసినవి అన్నీ కూడా పెట్టుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ, అష్టోత్తరం చదువుకొని చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యంగా సమర్పించుకోవాలి. ముందుగా మీకు శ్రీరాముని జననం గురించి టూకీగా 2 వార్డ్స్లో చెప్తానండి. అయోధ్యకి రాజైన దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం మహాముని ఆధ్వర్యంలో ఋష్యశృంగ మహర్షి సహాయంతో పుత్ర కామేష్టి చేయించగా యజ్ఞగుండం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను అందివ్వగా తన 3 రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచిపెట్టారు. వారు కొంతకాలమునకు గర్భవతులై ఒక శుభముహూర్తాన కౌసల్యకు శ్రీరామచంద్రుడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జనించారు.
వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరగా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో శ్రీరాముల వారు జన్మించారు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత సీతాదేవి స్వయంవరానికి వెళ్ళి అక్కడ శివధనుసును ఎక్కుపెట్టి సీతా అమ్మవారిని వివాహమాడారు. ఈరోజు ఎక్కువగా పూజ మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేస్తారండి. భద్రాచలంలో కూడా ఆ టైంలోనే మనకి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరం చదువుకొని పువ్వులు, తులసి దళము ఇలా సమర్పించుకోవాలి. ఈ మాల అంటే చాలా ఇష్టము. తులసి మాల సమర్పిస్తే చాలా మంచిది. ఇట్లా తమలపాకు మీద శ్రీరామ అని రాసి మనము ఈ శ్లోకం చదివితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు పఠించి సమర్పిస్తే అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఈ శ్లోకం 3 సార్లు పఠిస్తే మనకి విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ పారాయణం చేసిన ఫలితం దక్కుతుంది. తులసి దళం గనక సమర్పిస్తే శీఘ్రమే కోరిన కోరికలు నెరవేరుతాయి. జాజులు ఉంటే జాజింపూల మాల వేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ సహస్రనామ స్తోత్రాలు చదువుకుంటే ఈరోజు చాలా మంచిది. ఇంట్లో మనకి శ్రీరాముల వారి ఫోటో లేకపోయినా కూడానండి వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న ఫోటోకి చేసుకున్నా కూడా మంచిదేనండి. ఇంట్లో ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళి కళ్యాణం చూస్తే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేకపోయినా కూడానండి మనకి కళ్యాణం అనేది లైవ్ వస్తుంది. భద్రాచలం కళ్యాణం చూసి మనం మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా కూడా మనకి సకల శుభాలు జరుగుతాయి. దళాలు సమర్పించిన ఈరోజు మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కూడా మనకి మన పెద్దవారు పురాణాలు చెప్తే మనకి తెలుసుకున్నవేనండి. అందుకే మన శక్తి కొలది మనకి తెలిసినవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పిన ఆచారాలతోటి పాటిస్తే మనకి కూడా చాలా మంచిది. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి తీసుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా హారతి తీసుకొని తర్వాత నైవేద్యాలు తీసుకుంటే చాలా మంచిది. పూజ అయిన తర్వాత కుదిరితే గుడికి వెళ్తే కొంచెం మంచిదండి. శ్రీరామచంద్రుడు సకల గుణవంతుడు, ధర్మాత్ముడు, సత్యవంతుడు, దృఢమైన సంకల్పం గలవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవారు, తండ్రి మాట జవదాటనివాడు. అంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యానికి వనవాసానికి వెళ్ళారు. సకల ప్రాణుల మంచి కోరేవారు. ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే సౌందర్యం. ఆడవారు సీతమ్మ తల్లి అంత ఓర్పు సహనంతో ఉండాలని చెబుతారు. సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక. శ్రీరామచంద్రుడు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అని చెప్తారండి. శ్రీరామచంద్రునికి హారతి పాట అంటే చాలా ఇష్టము. ఏ పాట అయినా సరే పాడితే మంచిది. హారతి గై కొనుమా శ్రీరామచంద్ర, హారతి గై కొనుమా. మెయిన్గా శ్రీరామచంద్రుని కథ వలన మనకి తెలిసేది ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అన్నదమ్ముల అనుబంధం, పెద్దవారి పట్ల గౌరవం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. మన పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ తెలియపరిస్తే చాలా మంచిది అని అనిపిస్తుంది. మీకు గుర్తుందా అండి, చిన్నప్పుడు ఊర్లలో వీధి వీధిన శ్రీరామనవమి చందాలు వేసి కళ్యాణ మండపం కట్టి కళ్యాణం చేసి భోజనాలు పెడతారు. మళ్ళీ 16 రోజుల వరకు కూడా రోజు ఎంతో రంగ వైభవంగా చేసి 16వ రోజు 16 రోజుల పండగ అని కూడా చేస్తారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయండి. రామాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి రాముల వారి కళ్యాణం చేస్తారు. భద్రాచలంలో అయితే దీనికి ప్రత్యేక స్థానమే ఉంది. ఈరోజు ఈ కళ్యాణం చూడటానికి దేశాల నుంచి కూడా అనేక మంది వస్తారు. ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చుకున్న తర్వాత మనము ఇంట్లో వాళ్ళు అందరు కూడా హారతి తీసుకొని ప్రసాదాలు స్వీకరిస్తే చాలా మంచిదండి. భద్రాచలంలో ఈరోజు కళ్యాణము అందరూ చూడాలనే ఉద్దేశంతో ఆరుబయటనే చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందండి. ఈరోజు కుదిరితే భోజనాలు పెడితే కూడా చాలా మంచిది. తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నానండి. మీ అందరూ కూడా ఈరోజు శ్రీరామనవమి పండుగ చేసుకొని మీ శక్తి కొలది ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.